నియోజకవర్గం జగద్గిరిగుట్టలోని తెలంగాణ పితామహులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అక్రమంగా సిట్ నోటీసులు అందించిన సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు ఉదయం జగద్గిరిగుట్ట బస్టాప్ నందు కుత్బుల్లాపూర్ కార్పొరేటర్స్ హేమలత సురేష్ రెడ్డి కొలసల జగన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాతో పాటుగా దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పోలీసులు కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి కొలుకుల జగన్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. दोनों मिलके देश को लूटा, दोनों मिलके देश को लूटा, दोनों मिलके देश को लूटा। दंगल राज्यम दोपड़ी राज्यम वर्धिल्लाले 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 जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना दंगल राज्यम दोपड़ी राज्यम ఈ రోజు మరి ఏదైతే కేసీఆర్ గారికి సిట్టు విచారణకు నోటీసులు ఇచ్చారో ఇది టోటల్ తెలంగాణకే సిగ్గుసేట్ అని చెప్పి కూడా తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు మీరు తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినందువల్లే మీరు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. మరి రాజుల కాలం నుంచే ఈ గూఢచారి చరిత్ర ఉన్నది. ఆ రోజు నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి గవర్నమెంట్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉంది. రాష్ట్రంలో గానీ సెంట్రల్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ యొక్క రాష్ట్రం నడవదు. మరి మీకు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అర్థమవుతలేదు. మీరు చేసే తప్పు మీకు తెలిసి చేసిన తప్ప తెలియక చేసిన తప్ప అర్థమవుతలేదు. ఇప్పుడు మీరు చేసే ఈ యొక్క డిస్టర్బెన్స్ అంతా కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్ గురించే చేస్తా ఉన్నారు. రాబోయే కాలంలో మీ కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ నామినేషన్ ఆఖరి రోజు ఉంది. ఈ రోజు మా యొక్క కార్యకర్తలను డిస్టర్బ్ చేయాలని ఈ యొక్క కార్యక్రమం చేస్తారు. కార్యకర్తలారా మనందరం కూడా ఒక సైనికుల్లాగా ఉండి ఈ యొక్క నోటీస్ కి ఆన్సర్ మనం ఎలా ఇవ్వాలంటే ప్రతి దగ్గర కూడా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఓడించి ప్రతి దగ్గర కూడా మన క్యాండిడేట్లను గెలిపించుకొని మనం ఏంటో మన సత్తా చూపించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. చూసినట్టయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చుడు నేను సచ్చుడు అని తెలంగాణ తీసుకొచ్చి 10 ఏళ్ల పరిపాలనలో కూడా కేసీఆర్ గారు మన తెలంగాణ మొత్తాన్ని కూడా ఒక పెద్ద కొడుకులాగా చూసుకొని 10 ఏళ్ల పరిపాలన మంచి సక్రమంగా జరిపి మరి ప్రజలందరికీ ఏ విధంగా వసతులు కావాలో ఆ విధంగా వసతులు కల్పించినటువంటి కేసీఆర్ గారికి ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి సీటు విచారంతో మరి ఆయనకు అంత 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆయనను కూడా సీటు విచారణ పిలవడం ఎంతో సిగ్గుచేటని చెప్పేసి మేము అంటా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉన్నాయో 420 హామీలు ఉన్నాయో మరి ఆ హామీలన్నీ కూడా మరి ఎలక్షన్ల కూడా ప్రతిసారి కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మొన్న ఈ రేస్ అని చెప్పేసి కేటీఆర్ గారిని మళ్ళీ ఇదే సీట్ విచారణ అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ విచారణ అని చెప్పేసి హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని మరి సంతోష్ రావు గారిని మరి ఇప్పుడు కేసీఆర్ గారిని మరి పిలవడం అనేది చాలా సిగ్గుచేటు తెలంగాణకే. మరి ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు పరచాలి. అవి అమలు పరచకుండా ఈ మన ఎలక్షన్ రాగానే మరి ప్రతిదీ కూడా బీఆర్ఎస్ పార్టీని డైవర్ట్ చేసే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం మరి ముందుకు వెళ్తా ఉంది. అది కరెక్ట్ కాదు. మరి ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. అయ్యా మేము ఒక కళ్యాణ లక్ష్మి అని చెప్పి కేసీఆర్ గారు స్కీమ్ పెడితే నువ్వు తులం బంగారం అన్నావు, రైతు బంధు 12,000 అంటే 15,000 అన్నావు, మరి పిల్లలకు కాలేజీ పిల్లలకు స్కూటీలు అన్నావు, ఇంకా ఎన్నో 420 హామీలు ఇచ్చి మరి అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి మరి ఎలక్షన్ల మూవ్మెంట్ లో ప్రతిసారి ఏదో ఒక ఎలిగేషన్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. మీరు ఈ హామీలన్నీ నెరవేర్చే వరకు మేము ఏది ఇడిచేయలేదు. ఇప్పుడు జరగబోయే 117 మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ జెండానే ఎగురుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలే మీకు మళ్ళీ గద్దె దింపే టైం దగ్గర వచ్చింది, సమయం దగ్గర వచ్చింది. 2.5 సంవత్సరాల్లో మరి చేసినటువంటి హామీలు అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాము. నువ్వు దమ్ముంటే మరి ప్రజల్లోకి వచ్చేసి మేము ఈ హామీలు నెరవేర్చడం, మరి కళ్యాణ లక్ష్మికి బంగారం కల్పించడం, లేదా రైతు బంధు కల్పించడం, లేకపోతే రైతులకు కావాల్సినటువంటి యూరియా ఇచ్చడం, లేదా చెప్పండి.
అట్లాంటి పని చేస్తే మీకు పబ్లిక్ లో మంచి పేరు వస్తుంది. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చేటువంటి కేసీఆర్ గారిని మీరు అరెస్ట్ చేస్తాం, విచారణ చేస్తామంటే ఇది పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ జేజేట ప్రాంతానికి వెళ్ళి ఈ రోజు మా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున, మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ మరి ఆయనకి ఇచ్చేటువంటి నిన్న సీటు విచారణకి మరి ఆయన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చే విధంగా మరి ఇక్కడ మరి ఆయన దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసినటువంటి మా సోదరులందరూ కూడా పేరు పేరున, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా సురేష్ రెడ్డి గారు మరి సుభాష్ కార్పొరేటర్ కూడా పేరు పేరున విధంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ.